పెట్టాలి అని ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా పాల్వంచ మర్కజీ జామా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చుట్టుపక్కల ప్రాంతాల ముస్లింలు పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత జామా మస్జిద్ అధ్యక్ష కార్యదర్శులు ఫయాజుల్ హసన్, ఇబ్రహీం కురేషీలు ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. మహమ్మద్ గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ తల్లి పాదాల చెంత స్వర్గముందని, మానవ సేవే మాధవ సేవగా ప్రవక్త దారి చూపారని అన్నారు. ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత గురువులు, మస్జిద్ కమిటీ సభ్యులు మీరా, కాజా అహ్మద్, జైనల్ అబ్దీన్, అక్బర్, మస్తాన్ కురేషీ, రహీం తదితరులు పాల్గొన్నారు. जुलूस के सदारत हमारे मस्जिद के सदर फयाज भाई, सेक्रेटरी साहब, जिम्मेदार मिल्लत, बड़े बुजुर्ग और नौजवान साथियों, आप सबको मेरे तरफ से शुक्रिया अदा करते हुए मिलादुल नबी के इस मौके में पालवंच में एक पीसफुल रैली निकली, इसको जो अपने को सपोर्ट करते हुए रैली को जो बंदोबस्त दिए पालवंच डीएसपी सीआई एसआई का तहे दिल का शुक्रिया अदा करते हुए जो पैगंबर के लिए बाहर लोगों को सबको मैसेज जाना है, इसके लिए तेलुगु में 1 मिनट बात करूंगा. मैं मोहम्मद प्रवक्ता जन्मदिन संदर्भंगा ఈనాడు పాల్వంచ జామా మస్జిద్ కమిటీ మరి పాల్వంచ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఈరోజు నిర్వహించడం సంతోషకరం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొహమ్మద్ ప్రవక్త యొక్క జీవన విధానాన్ని, ఆయన ఆచరించినటువంటి మంచిని నేటి సమాజానికి అందించడమే దీని లక్ష్యం. మొహమ్మద్ ప్రవక్త జీవన విధానం అంటే ఆయన శత్రువుని కూడా ప్రేమించినటువంటి వ్యక్తి. మనుషుల మధ్య ద్వేషభావం లేకుండా ప్రేమతో ఈ సమాజం అంతా ముందుకు సాగాలని అటువంటి జీవన విధానాన్ని తను నడిపించి